పల్లెటూరు పేరు చింతలపల్లి. అక్కడ పెద్దగా వనరులు లేవు, కానీ మనసులు మాత్రం బంగారం. లక్ష్మమ్మ 60 ఏళ్ల వృద్ధ మహిళ. భర్త లేకుండా ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఆమెకు పిల్లలు లేకపోయినా ఆమె ప్రేమను ఆశీర్వాదంగా అందుకుంటున్నది ఊరిలోని ప్రతి చిన్న పిల్లాడు. ప్రతి ఉదయం బడిపిల్లల కోసం తానే స్వయంగా దగ్గర లోకల్ మార్గంలో ఉండే చిన్న చెట్టు కింద కూర్చుంటుంది. చేతిలో చిన్న కుండ, అందులో వేడి వేడి బెల్లం నీళ్లు. ఎవరైనా ఆకలితో ఉన్నా, దాహంతో అటు వెళ్తున్నా ఆమె చేతి గ్లాసులో ఒక్క మాయ ఉండేది. అందర్నీ చాలా ఆప్యాయంగా పలకరించేది. ఒక రోజు మున్సిపాలిటీ వాళ్లు వచ్చి చెట్టు తొలగించి రోడ్డును విస్తరించారు. పిల్లలు దుఃఖించారు. ఎవరికీ చెప్పలేకపోయారు, కానీ వారి కళ్ళు మూసుకుని ఆమె ఇచ్చిన ప్రేమను గుర్తు చేసుకున్నారు. ఒక నెల తరువాత అదే చోట కొత్తగా చిన్న బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. బస్టాప్ పైన బోర్డు, లక్ష్మమ్మ చెట్టు వద్ద స్టాప్, ఒక బంగారు మనసుకు నమస్కారం. పల్లెటూర్లో పెద్దగా హోటళ్లు ఉండకపోవచ్చు, కానీ ప్రేమ అందించే మనసులు మాత్రం అసలైన సంపద.